హేమంత ఋతువు అధినాయకుడిగా ఉంటాడు. సహస్రి సహ్యశ్రీ అనేటటువంటి ఇద్దరు భార్యలతో కాపు కాస్తాడు. అది దాటితే బంగారు ప్రాకారం. ఆ బంగారు ప్రాకారం మధ్యలో కదంబ వృక్షాలు ఉంటాయి. కదంబ వృక్షాలు వానలు పడితే పువ్వులు పూసి ఆనందిస్తాయి. అక్కడ కదంబ తేనె ఏరులు కింద పారుతూ ఉంటుంది. మహాజ్ఞానులైన వారు ఆ కదంబ వృక్షాల పుష్పాల నుంచి కారినటువంటి తేనె తాగి మత్తెక్కి ఇక్కడే అమ్మవారి దర్శనం చేస్తూ ఆ కదంబ వృక్షవాటికలలో పడుంటారు. అమ్మవారు అప్పుడప్పుడు ఆ కదంబ వనాలలో విహరించడానికి వస్తూ ఉంటుంది. అక్కడ శిశిర ఋతువు అధినాయకుడిగా ఉంటాడు. తపశ్రీ తపస్య శ్రీ అనబడేటటువంటి ఇద్దరు భార్యలతో కాపు కాస్తాడు. అది దాటితే పద్మరాగమునులు. పద్మరాగమునుల ప్రాకారం. అది దాటి లోపలికి వెడితే ఇళ్ళు, వీధులు, రాజవీధులు, గృహాలు, కార్యాలయాలు అన్నీ మనుషులు తొడుక్కున్నటువంటి పెట్టుకున్న ఆభరణాలు, కట్టుకున్న కవచాలు, పెట్టుకున్నటువంటి కుండలాలు అన్నీ పద్మరాగమునులే. మంటలున్నాయా అన్నట్టుగా ఎర్రటి కాంతులతో నిండిపోయి ఉంటుంది. అటువంటి పద్మరాగమునుల యొక్క ప్రాకారం దగ్గర ఇంద్రుడు కాపు కాస్తూ ఉంటాడు. అన్ని పద్మరాగమునులతో ఉంటాయి. దాని చుట్టూ ఇంద్రుడు, అగ్ని, యమ, రాక్షస, వరుణ, వాయు, కుబేర, రుద్రులు అన్ని దిక్కుల యందు భవనాలు నిర్మించుకుని అమ్మవారి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అన్ని బ్రహ్మాండముల యొక్క ఇంద్రులు, అన్ని బ్రహ్మాండముల యొక్క రుద్రులు, అన్ని బ్రహ్మాండముల అగ్ని సమిష్టి అంశాలు దాని చుట్టూ ఉంటాయి. ఆజ్ఞ కోసం ఎదురు చూస్తుంటారు తల్లిది. ఇక్కడ అనేక మంది శక్తులు ఖడ్గమాలా స్తోత్రంలో చెప్పబడేటటువంటి శక్తులన్నీ కూడా చేతిలో ఖడ్గాలు పట్టుకుని అగ్నిహోత్రం కాల్చకుండా ఆపుతాం, వాయువు వీచకుండా ఆపుతామని నాలుకలు బయట పెట్టుకుని అమ్మవారి యొక్క గణాలు కొన్ని కోట్లు తిరుగుతూ ఉంటాయి. వాళ్ళందరూ కూడా అమ్మవారు ఆదేశిస్తే యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. అది దాటితే గోమేధికమణులతో కూడినటువంటి ప్రాకారం. అక్కడ చాలా శక్తివంతులైనటువంటి అమ్మవారి శక్తులు కొన్ని కోటాను కోట్లుంటాయి. అవి పిశాచవదనములతో తిరుగుతూ ఉంటాయి. చేతిలో సుదర్శన చక్రాలు పట్టుకు తిరుగుతూ ఉంటాయి. అది దాటితే వజ్రాల ప్రాకారం. ఆ వజ్రాల ప్రాకారం బావులు, భూములు, వీధులు, ఇళ్ళు, వజ్రాలు అన్నీ వజ్రములతో నిండిపోయి ఉంటాయి. వాటి నిండా దేవీ శక్తులే. అది దాటితే వైఢూర్య ప్రాకారం. అన్ని వైఢూర్యాలతో ఉంటాయి. అక్కడ అమ్మవారి శక్తులే. అది దాటితే ఇంద్రనీలమణి ప్రాకారం. ఇంద్రనీలమణి ప్రాకారం దాటితే అమ్మవారి యొక్క 16 శక్తులు ఉంటారు. అత్యద్భుతమైనటువంటి 16 శక్తులు అక్కడ ఉంటాయి. ఈ 16 శక్తులు దాటితే ముత్యాల ప్రాకారం. అక్కడ అన్ని తెలుపు కాంతితో ఉంటాయి. అమ్మవారి యొక్క ప్రధాన మంత్రి మండలి 80 మంత్రినులు అక్కడ ఉంటారు. రాజశ్యామల అని ప్రధాన మంత్రిని అమ్మవారికి కుడి చేతి పక్కన కూర్చుని ఉంటుంది. అమ్మవారు ఇలా చూస్తూ ఉంటుంది. ఆ రాజశ్యామలాని ప్రతిరోజు చూస్తే పిల్లలు ఇంట్లో ప్రతిరోజు ఆ రాజశ్యామల వంక చూస్తే బుద్ధి వైభవం కలుగుతుంది పిల్లలకి. ఆ శ్యామలాదేవి ఆధిపత్యంలో 80 మంత్రులు ఉంటారు. ఇది దాటితే మరకత ప్రాకారం. అక్కడ 6 శక్తులు ఉంటారు. అందులో గాయత్రీదేవితో సహా కలిసి అమ్మవారిని ఆజ్ఞల కోసం ఎదురు చూస్తూ ఉపాసన చేసిన వారికి శక్తినిస్తారు. అది దాటితే పగడాల ప్రాకారం. అక్కడ పంచభూతములకు నాయికలైనటువంటి శక్తులు ఆ ప్రాకారం దగ్గర ఉంటారు. ఇంకా లోపలికి వెడితే నవరత్న ప్రాకారం. అక్కడే దశమహావిద్యలని చెప్తుంటారే అమ్మవారివి. ఆ దశమహావిద్యలు అక్కడే ఉంటారు అమ్మవారి శక్తుల రూపాల్లో. అది దాటితే చింతామణి గృహం. కాంతితో మిరిసిపోతుంటుంది ఆ చింతామణి గృహంలో. ఆ చింతామణి గృహంలో 4 మంటపాలు ఉంటాయి. ఒక మంటపం శృంగార మంటపం, ఒక మంటపం ముక్తి మంటపం, ఒక మంటపం జ్ఞాన మంటపం, ఒక మంటపం ఏకాంత మంటపం. అమ్మవారు శృంగార మంటపంలో 16 సంవత్సరాల వయస్సే ఎప్పుడు ఉండేటటువంటి మహాకామేశ్వరుడితో కూర్చుని ఆనందం అనుభవిస్తుంటుంది. ముక్తి మంటపంలో ఆవిడ మోక్షం ఎవరికి ఇవ్వాలో నిర్ణయం చేసి మోక్షం ఇచ్చి తనలోకి కలుపుకుని అక్కడికి తెచ్చుకుంటుంది వాళ్ళని. 3 జ్ఞాన మంటపం. అక్కడ ఆవిడ జ్ఞాన బోధ చేస్తుంది. ఎవరికి అమ్మవారి అనుగ్రహం కలుగుతోందో వారు ఆ మంటపంలోంచే జ్ఞానబోధని పొందుతారు, అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు. 4వది ఏకాంత మంటపం. ఆవిడ వారాహి. ఆవిడ చీఫ్ కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఆవిడ వారాహిని రాజశ్యామల అని పిలిచి కూర్చుంటుంది సింహాసనం మీద. కుడి పక్కన రాజశ్యామల, ఎడమ పక్కన వారాహి కూర్చుంటారు. ఎక్కడ ఎవరికి శిక్ష వెయ్యాలో ఎలా వెళ్లాలో ఆవిడ నిర్దేశకత్వం చేసి అక్కడ చెప్పి పెడుతుంది ఆదేశం. వారాహి రాజశ్యామల దాన్ని అమలు చేస్తారు.
అక్కడ సభ తీరుస్తుంది ఆవిడ. ఏకాంత మంటపంలో ఆవిడ రహస్య చర్చ చేస్తుంది వాళ్ళిద్దరితోటి. ఈ చింతామణి గృహం లోపల కంటా వెళ్ళేటటువంటి అవకాశం ఎవ్వరికీ ఉండదు. మహాజ్ఞానులైనటువంటి వారు, గొప్ప భక్తులైనటువంటి వారు, అమ్మవారి అనుగ్రహం పొందిన వారు వెడతారు. ఆ వెళ్ళిన వారికి అక్కడ ఒక పెద్ద మంచం ఒకటి కనపడుతుంది. ఆ మంచానికి 4 కోళ్ళు ఉంటాయి. అంటే మంచానికి 4 కదండి కోళ్ళు. కానీ చిత్రం ఏమిటంటే ఇందులో ఆగ్ని ఎప్పుడూ అమ్మవారు కామేశ్వరుడు తూర్పుకి తిరిగి కూర్చుంటారు. ఇప్పుడు ఒక ఉదాహరణకి ఇది తూర్పు అనుకోండి. ఇది తూర్పు అయితే ఇదే అమ్మవారు కూర్చున్న మంచం అనుకోండి కాసేపు మీద. ఇదే అమ్మవారు కూర్చున్న మంటపం అయితే ఇక్కడ ఈ మంచం కింద కోడు కింద కూర్చునేటటువంటి వాడు మామూలు కోడు ఉండదు. అమ్మవారు కూర్చునేటటువంటి ఆ ఆసనానికి, ఆ మంచానికి, ఆ సింహాసనానికి కింద కోడుగా ఆగ్నేయం వైపుకి చతుర్ముఖ బ్రహ్మగారు కూర్చుని ఉంటారు ఒక కోడుగా. అలాగే నైరుతి దిక్కున ఉండేటటువంటి ఆ మంచం కోడుగా శ్రీ మహావిష్ణువు కూర్చుని ఉంటారు. అలాగే ఇటు పక్క వాయవ్యంలో ఉండేటటువంటి కోడుగా సాక్షాత్తుగా రుద్రుడు కూర్చుని ఉంటాడు. ఇటు పక్కన ఈశాన్యంలో ఉండేటటువంటి కోడుగా సాక్షాత్తుగా ఈశ్వరుడు లేదా మహేశ్వరుడు కూర్చుని ఉంటాడు. ఇప్పుడు ఈ 4 కోళ్ళని కలుపుతూ పైన ఒక పర్యంకం వేశారు కదండి, ఏదో ఒక ఆచ్ఛాదన ఇలా వేస్తే దాని మీద కదా నేను కూర్చున్నాను. ఈ 4ంటిని కలుపుతూ వేశారు పైన. ఈ 4ంటిని కలిపి వేసినటువంటి మంచం మీద ఆచ్ఛాదనగా సదాశివుడు ఉంటాడు. ఈ సదాశివుడన్న పర్యంకం మీద అమ్మవారు కూర్చుని ఉంటుంది. అమ్మవారు కూర్చున్నప్పుడు ఈ పర్యంకం మీద మహాకామేశ్వరుడు కూర్చుని ఉంటాడు. 16 సంవత్సరాల వయస్సులో ఉన్నవాడిగా నవమన్మధుడై ప్రకాశిస్తుంటాడు. ఆయన ఎడమ తొడ మీద అమ్మవారు కూర్చుని ఉంటాడు. కూర్చుని దర్శనమిస్తుంది. దీనికి రహస్యమేమి అని అడిగారు. మీరే ఇదంతా, మీరు జాగ్రత్తగా అది అలా అర్థం చేసుకోవడం మీకు వస్తే. ఇప్పుడు నేను చింతామణి గృహానికి సంబంధించి మణిద్వీప వ్యాఖ్యానానికి ఆంతర్వ్యాఖ్యానం చెప్పడం అంటే అంత తేలిక కాదు. పై విషయం మీకు చెప్పాను, కానీ ఒక్కటి మీకు కొద్దిగా సూచన చేస్తాను. అమ్మవారి గురించినటువంటి తలపులు నిరంతరమైపోతే అప్పుడు వాడు అమృత సముద్రపు ఒడ్డుకెళ్ళినట్టు, రత్నాల కాంతులు కొట్టినట్టు ఎప్పుడూ ఆలోచనలే ఉంటే అమృతపు సముద్రపు ఒడ్డుకి చేరిపోయాడని గుర్తు. మీరు ఎప్పుడు ఎక్కడ కూర్చున్నా ఆ చింతనలే, అంటే మనస్సుకి అవే ఆలోచించడం, చింతించడం అలవాటైపోతే మీరు చింతామణి గృహం దాకా చేరిపోయారు. ఇలా మీరు ఉపాసన చెయ్యగలిగితే అమ్మవారి మంచం కోళ్ళకు అర్థం ఏమిటో తెలుసా అండి? సాధారణంగా సృష్టి, స్థితి, లయ అని 3 చెప్తాం మనం. సృష్టి అంటే ఇంతకు ముందు లేనిదాన్ని తీసుకురావడం. బ్రహ్మగారు కూర్చుని చేస్తాడు. ఈ బ్రహ్మగారు చెయ్యడానికి శక్తి ఎక్కడిది? ఈవిడలోంచి వస్తోంది. ఇదే శ్రీ విద్యా సంప్రదాయం అంటారు. ఇప్పుడు వీళ్ళందరికీ శక్తినిచ్చేటటువంటి పరాశక్తిగా అమ్మవారు ఉంటుంది. ఆవిడ శ్రీ మహారాజ్ఞి. ఆవిడ అనుగ్రహిస్తే ఆయన సృష్టి చేస్తాడు, ఆవిడ అనుగ్రహిస్తే ఆయన నిలబెడతాడు. ఆవిడ ఇలా అంటే ఆయన లయం చేసేస్తాడు. ఆవిడ అనుగ్రహిస్తే ఆయన ఒక తమాషా అయినటువంటి ఆట ఆడుతుంటాడు. ఏమిటో తెలుసా అండి? ఈయన ఆడేటటువంటి ఆట పేరు ఈ 3 మీకు తెలుసు: సృష్టి, స్థితి, లయ. సృష్టి అంటే పుట్టించడం, స్థితి అంటే ఉంచడం, లయం అంటే కలిపేయడం. ఈయన చేసేదాన్ని తిరోధానము అంటారు. తిరోధానము అంటే ఏమిటో తెలుసా అండి? తిరస్కరణి అంటారు. తిరస్కరణి అంటే ఉన్నది కనపడకుండా చేయుట. బాగా గుర్తుపెట్టుకోండి. తిరోధానము అంటే ఉన్నది కనపడకుండా చేస్తే తిరోధానం అంటారు. ఇప్పుడు ఒక ఉదాహరణకి, నా వెనక కూడా ఉన్నారు మనుషులు. ఈ వెనక చెట్లు ఉన్నాయి. వేప చెట్టు, ఆ రావి చెట్టు, దాని మొదలుంది, దాని చుట్టూ అరుగుంది. ఆ అరుగు మీద కూర్చుని కొంతమంది ఉన్నారు. అలాగే ఆ అరుగుకి ముందు కుర్చీల్లో కొంతమంది కూర్చుని ఉన్నారు. కానీ నాకు ఇక్కడ వరకే కనపడుతోంది, ఈ వెనకవి నాకు కనపడవు. ఎందుకు కనపడవు? ఇది అడ్డుంది. ఇలా అడ్డుండి వెనకది కనపడకుండా చేయడాన్ని తిరస్కరణి విద్య అంటారు. అంటే ఉన్నది కనపడకుండా చేయడం. ఉన్నది కనపడకుండా చేయడమే మాయ. ఉన్నది ఈశ్వరుడే. ఈశ్వరుడు కనపడకుండా నామరూపాలు కనపడేటట్టు చేయడమే మాయ. ఈ మాయ చేస్తున్నంతసేపు మీకు భగవంతుడు కనపడ్డాడు. కనపడకుండా సంసారంలో పెట్టి ఆటలు ఆడిస్తుంటాడు. ఈ మాయ ఎవరు కమ్మిస్తారంటే ఈవిడ అనుగ్రహంతో ఆయన ఆడిస్తుంటాడు. ఈశానంలో కూర్చొని ఆ కూర్చుని ఆడించే ఆయన పేరే తిరోధానం.
ఆయన ఆ పని చేస్తుంటాడు, మాయతో ఈ లోకాన్ని ఆడిస్తూ ఉంటాడు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. ఇప్పుడు ఈవిడ చూస్తుంది ఎవరినో, వాడు పాపం చాలా పరితపిస్తున్నాడు, వాడికి జ్ఞానం ఇచ్చి ఉన్నది ఉన్నట్టుగా కనపడేటట్టు చేస్తాను, ఉన్నది పరమాత్మ ఒక్కటే, వాడికి ఆ దర్శనం ఇస్తానంటుంది. అన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆయన పని చేయడం ఆప్ చేస్తాడు, ఈయన పని చేయడం మొదలు పెడతాడు. అంటే ఈ పైన పర్యంకంగా ఉన్నాడే ఈ సదాశివుడు అంటాడు. ఆయన ఏం చేస్తాడంటే ఈ తెర పైకి ఎత్తుతాడు. ఆయన పైకి ఎత్తేసేటప్పటికీ అసలుది తెలిసిపోయింది. ఓ మాయా అన్న తెర పైకి లేచిపోయింది అనుకోండి, ఉన్నది పరమేశ్వరుడు ఒక్కడే. అనేకమైనటువంటి కుండలుగా కనపడుతున్నా ఉన్నది మట్టి ఒక్కటే, అనేక ఆభరణములుగా కనపడుతున్నా ఉన్నది బంగారం ఒక్కటే, అనేకమైనటువంటి కొయ్య బొమ్మలుగా కనపడుతున్నా ఉన్న దారు ఒక్కటే, అనేక ఆవుల పాలుగా కనపడుతున్నా ఉన్న పాలు ఒక్కటే అని మీకు సత్యం తెలిసిపోతుంది. అనేకత్వములోంచి ఏకత్వములోకి వెళ్ళిపోతారు. ఈ ఏకత్వముకి వెళ్ళిపోయేటట్టుగా మాయ అన్న తెరని ఎత్తేయడం సదాశివుడు చేస్తాడు. ఈ సదాశివుడు ఇలా చేస్తే మీకు ఎవరు కనపడతారంటే ఎడం తొడ మీద కూర్చున్నటువంటి అమ్మవారు అయ్యవార్ల యొక్క పాదాలు కనపడతాయి. ఇదే మోక్షం. ఈ నిజతత్వం తెలిసి ఆవిడలోకి కలిసిపోవడం. ఈవిడ ఎలా చెప్పిందో అలా వాళ్ళు నడుస్తారు. అందుకే ఇలా నడిస్తారు కాబట్టి, ఈవిడ చెప్పిన మాట వింటారు కాబట్టి వాళ్ళని పంచబ్రహ్మలని పిలుస్తారు. ఈవిడ కానీ వదిలిపెట్టేసిందా, ఈవిడ కానీ నేను మీతో కలిసి పనిచేయట్లేదు, నీ పదవి తీసేశానంది అనుకోండి, ఆ బ్రహ్మత్వం పోతుంది. ఈవిడ శక్తి కానీ ఆయనకి తీసేసింది అనుకోండి, ఒక ఆయనకి పదవి ఇచ్చారు, ఆ పదవి తీసేశారు. ఇప్పుడు పదవి తీసేస్తే ఆయన ఎందుకు పనికి వస్తాడండి? ఇక పనికిరాడు ఆయన, ఆ పదవి లేదు ఆయనకి. పదవి తీసేసే శక్తి ఎవరి ఎందుంది? శ్రీ మహారాజ్ఞి ఆవిడకు ఉంది. కాబట్టి ఇప్పుడు ఆవిడ పదవి తీసేస్తే ఆయన ప్రేతం అయిపోతాడు, ఎందుకో పనికిరాడు. కాబట్టి పంచబ్రహ్మాసనాసీన ఆవిడే, పంచప్రేతాసనాసీన ఆవిడే, పంచప్రేత మంచాధిశాయిని ఆవిడే. ఇదే శ్రీ విద్యా రహస్యం. అదే మీరు ఎప్పుడైనా లలితాపరాభట్టారిక కూర్చున్నప్పుడు నలుగురు మంచం కోళ్ళకు బదులు నలుగురు కూర్చున్నట్టు కనపడతారు. ఇదే దాని రహస్యం. ఇలా కనపడితే అంతా బాగుంది కానండి, అంతా తానే పరిపాలిస్తున్న దానికి మళ్ళీ పక్కన కామేశ్వరుడు ఎందుకు వచ్చాడు అంటే పరమ మర్యాద ఒకటి ఉంది లోకంలో. ఏమిటా మర్యాద? మనందరం ఆవిడ పిల్లలం కదండి, మనందరం ఆవిడ్ని చేరుతున్నాం కదా, వాళ్ళు కూడా ఆవిడ పిల్లలే కదా. ఆవిడ మొదటి నామం శ్రీమాత కదా, ఆవిడ అమ్మ అవ్వాలంటే అయ్యి ఉండాలిగా పక్కన. అందుకని లలితమైన ఈ మాతృత్వం ఉందే, పరమలాలిత్యమైన మాతృత్వము లలిత. ఇంకా ఇంతకన్నా లాలిత్యం లోకంలో లేదు. అందుకే లలితకి పక్కన లలితేశ్వరుడు. ఆ అమ్మయే అందం, ఆ అమ్మతనం అందం. ఇంత వైభవం ఉండి ఆ భర్తకంత గౌరవం ఇవ్వడం అందం. అందుకని ఆవిడ త్రిపుర సుందరి. ఆవిడకి త్రిపుర సుందరీశ్వరుడు ఉన్నాడు, త్రిపుర హరుడు ఉంటాడు. ఆవిడ త్రిపుర సుందరి, ఆయన త్రిపుర హరుడు. వీళ్ళిద్దరిది కలిపి అన్యోన్య దాంపత్యం. అంటే త్రిపురములను మాయ ఈవిడ చేస్తుంది, త్రిపురాసుర సంహారం చేసి జ్ఞానం సదాశివుడుగా ఆయన ఇస్తుంది. ఆవిడ అనుగ్రహంతో శ్రీ విద్యా సంప్రదాయంలో అయితే. కాబట్టి ఇప్పుడు త్రిపుర సుందర ఆవిడ, లలితాంబ ఆవిడ, రాజరాజేశ్వరి ఆవిడ, పరిపాలకుడు ఆవిడ. రాజరాజేశ్వర ఉండడు, త్రిపుర సుందర ఉండడు, లలితేశ్వర ఉండడు, శివ మాత్రం ఉంటాడు. మహాకామేశ్వర మహాకామేశ్వరిగా ఇద్దరు కూర్చుంటారు. ఇది పంచప్రేత మంచాధిశాయని పంచబ్రహ్మాసనాసీన. ఇప్పుడు ఒక్కసారి రండి. సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసనస్థిత. తర్వాత మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని